హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ బెల్లం అరిసెలు చూపించబోతున్నాను. ఇక్కడైతే అతిరసాలు అని అంటారు. ఈ విధంగా నేను చెప్పిన పద్ధతుల్లో పిండి మీరు పాకం పట్టి పెట్టుకున్నారంటే 1 మంత్ వరకు అలాగే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అరిసెలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ముందుగా ఇలా ఎండు కొబ్బరి పొడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో ఒక 10 యాలకుల వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీడియో లెంగ్తీ అవుతుందని బియ్యం నానబెట్టేది అదంతా చూపించలేదు. ఓవర్ నైట్ నానబెట్టుకొని కొద్దిగా ఆరబెట్టి ఆ తర్వాత మిషన్ పట్టి పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని దాంట్లో బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కేజీ బెల్లం తీసుకున్నాను. 100 ml వాటర్ ఉంటుందండి. బెల్లం కరిగే వరకు ఉంచి ఇలా మనము ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే డస్ట్ ఉంటుంది, అలాగే ఇసుక మట్టి కూడా చాలా వచ్చేస్తుంది. మనము చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే అతిరసాలు చేసుకోవాలి. లేదంటే కరకర ఇసుక మట్టి అంతా మనకు తినేటప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా ఎంత డస్ట్ వచ్చేసిందో. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత నేనైతే 2 times చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది. సెకండ్ టైం చేసినప్పుడు కూడా బాగానే డస్ట్ అంతా వచ్చేసిందండి. ఇలా నేను 2 times చేసి ఆ తర్వాత మాత్రమే దీంట్లో పిండి వేసి పాకం పట్టాను. చూస్తున్నారు కదా ఎలా ఉందో. రాళ్ళు, ఇసుక, అలాగే చెరుకు పిప్పి అంతా కూడా వచ్చేసింది. ఇప్పుడు గిన్నెని స్టవ్ పైన పెట్టి మనము ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు దీంట్లో నేను ఒక 100 grams షుగర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, అదేవిధంగా చాలా టేస్టీగా అతిరసాలు అయితే ఉంటాయండి. మా ఇంట్లో అయితే చాలా బాగా తింటారు. అందరికి కూడా ఫేవరెట్ అని చెప్పవచ్చు నేను చేసే అరిసెలు. మనము కలుపుతూ ఉంటే మధ్య మధ్యలో అడుగంటకుండా ఉంటుంది. పాకం కరెక్ట్గా రావడం కోసం ఇలా ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా మనం కరిగించుకున్న బెల్లం మిశ్రమాన్ని వేసి ఇలా చెక్ చేసుకోవాలండి. చెక్ చేసినప్పుడు ముద్దగా రావాలి. ఇప్పుడు నేను ఇలా పట్టుకుంటూ ఉంటే జారిపోతుంది కదా, అలా కాదు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం. ఒకవేళ ముదురు పాకం పడినా ఇబ్బంది ఏం లేదండి. మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో మనము చూసుకుంటే సరిపోతుంది. టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు. కరెక్ట్ ప్రాసెస్లో మనం చేసామంటే ఎన్ని రోజులైనా పిండి పాడవదు. బయట పెట్టినా సరే. ఇప్పుడు చూసారు కదా ముద్దగా ఇలా వచ్చింది. మనం ఎలా బెండ్ చేస్తే అలా బెండ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ ఫామ్లో వస్తుంది చూడండి. ఈ విధంగా మాత్రమే మనకు బెల్లం పాకం అనేది ఉండాలి. రౌండ్గా ఇలా ఉండగా రావాలి. అలా మనం ఎలా తిప్పితే అలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడి, దీంట్లో నేను గసగసాలు వేశాను. అదేవిధంగా తెల్ల నూగులు కూడా యాడ్ చేశానండి. నేను వీడియో లెంగ్తీ అవుతుందనే ఉద్దేశంతో అన్నీ చూపించలేదు, ఇలా వేసేస్తూ ఉన్నాను. పాకం పడిన తర్వాత మాత్రమే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవంతా ఒకసారి కలిపిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తడి బియ్యం పిండిని వేసుకోవాలండి. ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలి. నాకైతే ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి నేను ఒకటే చేస్తున్నాను. అందువల్ల వేసిన తర్వాత కలుపుతున్నాను. ఏం ప్రాబ్లం లేదు. స్టవ్ అయితే సిమ్లోకి టర్న్ చేసుకోవాలండి. ఒక్కసారి పాకం పడిన తర్వాత స్టవ్ సిమ్లోకి టర్న్ చేసుకొని పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి. పిండి వేసిన తర్వాత కలపడం అయితే ఆపకూడదు. కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఇద్దరుంటే ఈజీగా ఉంటుంది వర్క్. అయితే నాకు అందుబాటులో ఎవరు లేకపోవడంతో నేనే చేస్తూ ఉన్నాను. కొద్దిగానే కదా, అంటే 1.5 kg బెల్లము, ఒక 100 grams షుగర్ తీసుకున్నాను. దీనికి 2 kgల బియ్యం పిండి అవసరం పడుతుందండి. కొద్దిగా అటు ఇటు ఎక్కువ పట్టచ్చు, బెల్లాన్ని బట్టి కొద్దిగా తక్కువైనా పట్టచ్చు. ఇలా అంతా బాగా చక్కగా పిండి ఎక్కడా లేకుండా, ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము నెయ్యితో అరిసెలు చేస్తే ఎంత రుచిగా ఉంటాయి ఆ విధంగా ఉండడం కోసంగా
నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పబోతున్నాను. మొత్తం నెయ్యితో మనము అరిసెలు వేయించడానికి ఎక్కువ నెయ్యి అవసరం పడుతుంది కదా, అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. నేనైతే ఎప్పుడు నూనెలోనే అరిసెలను వేయిస్తూ ఉంటాను, కానీ టేస్ట్ అయితే ఒక లెవెల్లోనే ఉంటుంది నేను చేసే పద్ధతుల్లో చేయడం వల్ల. ఇప్పుడు మనము దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటాయి ఈ అరిసెలు అయితే. మనము నేతితో చేస్తే ఎంత రుచిగా ఉంటాయో అదే విధంగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని ఖచ్చితంగా అయితే అడుగుతారు. అంత బాగుంటాయి. చేయడం కూడా ఎంతో ఈజీ, ఫేవరెట్ అన్నమాట మా ఇంట్లో అందరికీ ఈ అరిసెలు అయితే. రాయలసీమ జిల్లాల్లో చాలా వరకు ఇదే పద్ధతిలో చేసుకుంటూ ఉంటారండి. పిండి అయితే రెడీ అయింది. ఇప్పుడు మూత పెట్టేస్తాము. కొద్దిసేపటి తర్వాత మళ్ళా తీసి చూపిస్తాను మీకు ఎలా ఉందో పిండి. ఇలా కన్సిస్టెన్సీలో ఉంటే మనకు ఎన్ని రోజులు ఉన్నా సరే గట్టిగా అవ్వకుండా, నెల రోజులు ఉన్నా సరే పిండి అలాగే ఉంటుంది. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు అరిసెలు చేసుకోవచ్చు. నేను సోమవారం పాకం పట్టాను, ఫ్రైడే అయితే నేను మళ్ళా అరిసెలు చేస్తూ ఉన్నాను. బయటే పెట్టానండి, ఫ్రిడ్జ్లో కాదు. ముందుగా అగ్నిదేవుడికి ఒక ముద్దలాగా చేసి నైవేద్యంగా పెట్టేశానండి. ఇక్కడ రాయలసీమ జిల్లాల్లో ప్రతి ఒక్కరూ అలాగే చేస్తూ ఉంటారు. అదేవిధంగా నూనె కాగే లోపల ఇలా ఉండలుగా చేసి రెడీగా పెట్టుకున్నామంటే చకచక మనం అరిసెలు అయితే ఒత్తుకోవచ్చు. ఇక్కడ అరిటాకులు శుభ్రంగా కడిగి తడి లేకుండా పెట్టుకున్నాను. దానిపైన నెయ్యి కొద్దిగా అప్లై చేస్తున్నాను. మన చేతులకు కూడా నెయ్యి పూసుకొని అరిసెలు ఒత్తామంటే ఈజీగా పిండి మన చేతికి అంటకుండా చక్కగా వస్తాయి. చూస్తున్నారు కదా, నేనేం గట్టిగా కూడా ప్రెస్ చేయట్లేదు, ఊరికే అలా అంటూ ఉంటేనే అరిసెలు వచ్చేస్తూ ఉన్నాయి. చాలా బాగుంటాయండి. నెల వరకు పిండి మనం పక్కన పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు కొన్ని చేసుకొని తినవచ్చు. చేసినాటి కూడా చెడిపోయే అవకాశం కూడా లేదు. చేసి పెట్టుకున్నా బాగుంటాయి. లేదు మాకు వేడివేడిగా తినాలనుకునే వాళ్ళైతే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత ఇలా ఒక సైడ్ నుంచి వదలాలండి. ఒకటి పైకి వచ్చిన తర్వాత మరొకటి వేయాలి, లేదంటే ఒకదానికొకటి అంటుకునే అవకాశం ఉంది. నేను 2-3 కంటే ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే నేను ఒకదాన్ని అని చెప్పాను కదా, నేనే వేయాలి, నేనే తీసుకోవాలి కాబట్టి కొద్దిగా వేస్తూ తీసుకుంటూ ఉన్నాను. చాలా బాగా వచ్చాయండి. అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాంటి గరిటెలు ఉంటే మనకు అరిసెలు ఒత్తుకోవడం ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి నా దగ్గర ఉంది, ప్రెస్ లాగా ప్రెస్ చేసేది, ఒత్తుకుండేది. అదైనా చిన్నపిల్లలైనా సరే దాంట్లో అయితే బాగా ఒత్తేస్తారు నూనె లేకుండా. నా దగ్గర 2 రకాలు ఉన్నాయి. పెద్దవాళ్ళ నుంచి ఉపయోగించేటివి అయితే ఇవి. 2 గరిటెల మధ్య ఇలా అరిసి పెట్టి గట్టిగా ప్రెస్ చేసామంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుందండి. అందులో ఈ వెయిట్లెస్లో ఉంటాయి, చక్కగా మనము చేసుకోవచ్చు. అరిసెలు వేసేటప్పుడు కూడా ఒక సైడ్ నుంచి వేయాలండి, మిడిల్లో వదలకుండా. ఇలా చివరి నుంచి వేయడం వల్ల నూనె మన మీద చిందకుండా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఒక ప్రెస్ లాంటి ఒక ప్లేట్ వస్తుంది చెక్కది, దాని మిడిల్లో పెట్టి ఇలా కూడా పిల్లలు అయి ఉంటే ఇచ్చామంటే చక్కగా వాళ్ళైతే ఒత్తుతారు. దీంట్లో కూడా నూనె బాగానే వచ్చేస్తుందండి. పెద్దవాళ్ళు అయితే అలా గెరిటెలతో ఒత్తేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు 1.5 కేజీ బెల్లము, 100 గ్రాముల చక్కెర తీసుకున్నాను. దానికి 2 కేజీల బియ్యం నానబెట్టి తీసుకున్నానండి. నేనైతే జీలకర్ర మసూరానే తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఏ బియ్యం అయితే వాడతారో అవి వాడుకోవచ్చు. ముఖ్యంగా మొలగొలకలు దొరుకుతాయి, ఆ బియ్యంతో చేస్తే మాత్రం చాలా బాగుంటాయి అరిసెలు. ఓవర్ నైట్ నానబెట్టుకొని నీళ్ళంతా వంపేసి ఒక కాటన్ బట్ట పైన ఆరబెట్టి ఆ తర్వాత మాత్రమే పిండి కొట్టుకోవాలండి. మనం మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే బయట పంపించి పిండి రెడీ చేయించుకున్నాను. చూసారు కదా, పైనంతా క్రిస్పీగా లోపలంత సాఫ్ట్గా ఉందో. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్